ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టే ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఎవరో తిట్టినందుకు కాదు, పక్కోళ్ళు నవ్వినందుకు అన్నట్టుగా ఉంది దాయాది దేశానికి వచ్చిన కష్టం. విషనాగుల్ని పాలు పోసి పెంచే పాకిస్తాన్కి సొంత గడ్డపైనే పక్కల్లో బల్లెల్లా మారిపోయింది బలోచిస్తాన్. ఏకంగా ట్రైన్ని హైజాక్ చేయడమే కాకుండా పాకిస్తాన్ ఆర్మీని కోలుకోలేని దెబ్బతీసింది బలూచిస్ మిలిటెంట్లు. పాక్ చెబుతోంది పచ్చి అబద్ధమని తేల్చేశారు. తప్పేం లేదు, చేసిన పాపాలకు ఆ దేశాన్ని అలా పలకడంలో తప్పేం లేదు. మనకంటే దాయాది దేశం, ఎప్పుడూ మనపై విషం కక్కే పొరుగు దేశం. కానీ పాక్ భూభాగంపై ఉన్నవారు కూడా ద్వేషిస్తున్నారు. అదును చూసి చావు దెబ్బ కొడుతున్నారు. పొరుగు దేశాలపై టెర్రరిస్టుల్ని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్లో వేర్పాటువాదం బుసలు కొడుతుంది. ఏకంగా రైలునే హైజాక్ చేయడంతో ఆ దేశం పులి మీద స్వారీ చేస్తుందన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ పాలకులపై యుద్ధం ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈసారి ఏకంగా రైలునే హైజాక్ చేసింది. క్వెట్టా నుంచి పెషావర్ కు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును బలూచ్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. 9 బోగిల జాఫర్ ఎక్స్ప్రెస్ ను పర్వత ప్రాంతంలోని సొరంగం సమీపంలో ఉగ్రవాదులు పట్టాలు తప్పించి హైజాక్ చేశారు. మహిళలు, పిల్లలతో సహా బందీలను మానవ కవచాలుగా ఉపయోగించుకున్నారు. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాక్ ప్రభుత్వం దుస్సాహసానికి ఒడిగడితే ప్రాణ నష్టం తప్పదని హెచ్చరించారు. బిఎల్ఏ హెచ్చరికలను లెక్క చేయకుండా బందీలను విడిపించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది పాక్ ప్రభుత్వం. ఆపరేషన్ సక్సెస్ అయిందని పాక్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో 26 మంది బందీలు మరణించగా దాదాపు 33 మంది వేర్పాటువాదులను మట్టుబెట్టి ప్రయాణికులందరినీ సురక్షితంగా విడిపించామని చెప్పుకుంది. బలూచ్ మిలిటెంట్లు చంపిన 26 మంది బందీల్లో 18 మంది సైనికులని పాక్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటనతో పాక్ చెప్పింది బూటకమని తేలిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగియడంతో తమ చెరలో ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేశామని బిఎల్ఏ ప్రకటించింది. ఆపరేషన్ ముగిసిందంటూ ఇస్లామాబాద్ చేసిన ప్రకటనను ఆ సంస్థ ఖండించింది. రాజకీయ ఖైదీల విడుదలకు 48 గంటల సమయం ఇచ్చిన పాక్ మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శించిందని, దీంతో సైనికులను హతమార్చామని బిఎల్ఏ సంచలన విషయాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్ ఎస్ఎస్జీ కమాండోలపై తమ యోధులు వీరోచిత పోరాటం చేశారని బలూచ్ వేర్పాటువాదులు ప్రకటించారు. హైజాక్ సమయంలో మరణించిన మిలిటెంట్లకు సంస్థ నివాళులు అర్పించింది. బిఎల్ఏ చెబుతున్నదే నిజమైతే పాక్ సైన్యానికి అది ఎప్పటికీ పక్కలో బల్లెంగానే ఉంది. పాక్ భూభాగంలో బలూచిస్తాన్ 43% విస్తరించి ఉంది. తమను పరాయి పౌరులుగా చూస్తున్నారని, అన్ని విధాల వంచనకు గురయ్యామనే భావన అక్కడి ప్రజల్లో బలంగా ఉంది. అపారమైన ఖనిజ సంపద, వనరులున్న పాక్ పాలకులు తమను చిన్నచూపు చూడడంపై బలూచ్ పౌరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బలూచిస్తాన్లో పరిస్థితులు క్షీణించడానికి అప్పటి లెఫ్టినెంట్ జనరల్ ముషారఫ్ కారణమనే వాదన కూడా ఉంది. విస్తీర్ణ పరంగా బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్, కానీ జనాభా పరంగా చిన్నది. బలూచిస్తాన్ కు పొడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం ఉంది. అందుకే పాక్ తో పాటు ఇటు చైనా కూడా ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రదేశంగా చూస్తోంది. బలూచిస్తాన్ పర్వత సరిహద్దు ప్రాంతం తిరుగుబాటుదారులకు రక్షణ కవచంలో ఉంది. సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు గ్రేటర్ బలూచిస్తాన్ ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్న బిఎల్ఏ 5 ఏళ్లుగా మిలిటెంట్ దాడులకు పాల్పడుతోంది. బలూచిస్తాన్లో పాక్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. రైలు హైజాక్ ఘటన తర్వాత ఆడలేక మధ్యలో లోడన్నట్లు మన దేశంపై ఆరోపణలు చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ ప్రమేయం ఉందని బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. దీనిపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదానికి మూలం ఎక్కడుందో యావత్ ప్రపంచానికి తెలుసని దాయాదిని దుయ్యబట్టింది. పక్కింట్లోకి తొంగి చూడడం మాని సొంతింటిని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చింది. ఇలాంటి సలహాలు పాకిస్తాన్ బుర్రకెక్కుతాయనుకోవడం అత్యాశే.